ఇప్పుడు నార్మల్గా హనుమాన్ సినిమా కనుక మనం తీసుకుంటే విచ్ మేడ్ యూ ఏ సూపర్ హీరో ఆర్ ఏ నేషనల్ స్టార్ టుడే, దాంట్లో ఒక హనుమంతుల వారు ది సూపర్ పవర్ ఆఫ్ దిస్ యూనివర్స్ వెనకాతలుండి నిన్ను నడిపించడం అనే ఒక మ్యాజిక్ సినిమాని అంత పెద్ద హిట్ చేయడం, నిన్ను కూడా అంత బాగా బ్లో అప్ చేసింది. ఈ రోజున ఈ సినిమా మిరాయి సినిమా వరకు వస్తే వాట్ ఈస్ దట్ సపోర్టింగ్ ఎలిమెంట్ ఫర్ యూ, ఆర్ యూ విల్ హ్యావ్ టు సపోర్ట్ ద ఫిల్మ్ త్రూ ద ఇమేజ్ దట్ యూ గెయిన్డ్ టుడే? సపోర్టింగ్ ఎలిమెంట్ నాకేంటి అంటున్నారు కదా? ఎస్, ప్రజల ఆశీస్సులు సార్. అంతేనా? అంటే మ్యాజిక్ సినిమా స్క్రీన్ మీద ఉంది సార్, మ్యాజిక్ టూ ఎర్లీ అండి, టూ ఎర్లీ. కానీ అదే నిజంగా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టే, నన్ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు కాబట్టే అలాంటి సినిమా మళ్ళీ ప్రయత్నించగలుగుతున్నాం. సో వాళ్ళ అంటే నువ్వు రివీల్ చేయక్కర్లేదు, లీక్ చేయక్కర్లేదు, కానీ ఒక హనుమంతుల వారు లాంటి ఒక గొప్ప దివ్య శక్తి హనుమాన్ సినిమాని మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, మాకు హనుమంతుడే దిక్కని. ఇంటర్వ్యూలు అన్నింటిలో కూడా ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారన్నమాట. ఇప్పుడు ఈ కథ వరకు చెప్తే నీ క్యారెక్టరే సినిమాకి స్టాండ్ ఎలోన్ సపోర్టా? ఈ క్యారెక్టరే సినిమాకి స్టాండ్ అలోన్ సపోర్ట్ అంతే కదా సార్, హీరో మరి స్టాండ్ అలోన్ సపోర్ట్ అవుతారు కదా సార్. కార్తీక్, యూ షుడ్ సపోర్ట్ హిమ్ అట్లీస్ట్. అది ఏంటి ఈ కథలోని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు, కన్ఫ్యూజ్ చేసి ఏదో అడుగుతున్నారు, అదేం లేదు. అవన్నీ తర్వాత టీజర్లో అట్లా చెప్తాం, ఇప్పటికే చాలా ఎక్కువ రివీల్ చేసాం మీకు చెప్పిన. ఓకే తేజ గారు సార్, మీ సినిమాలు అన్నీ చూస్తుంటే అంటే అద్భుతం, తర్వాత హనుమాన్, ఇప్పుడు ఇది మిరాయి, ఈ మూడు సినిమాలు కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే ఒకే కాన్సెప్ట్లో వస్తున్నాయి. ఏంటి అంటే ఇది అనుకోకుండా సెలెక్ట్ చేసుకున్నారా లేకపోతే కావాలనేది చేసుకున్నారా? ఇవి సూపర్ న్యాచురల్ పవర్స్ సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమీ అన్నిట్లో ఉండవండి. అద్భుతంలో లేదు, జాంబిరెడ్డిలో లేదండి. అవి ఫ్యాంటసీ ఫిలిమ్స్ బేసిక్గా, అన్నీ కూడా ఫ్యాంటసీ ఫిలిమ్స్, కానీ సూపర్ న్యాచురల్ పవర్ ఫిలిమ్స్ కాదు. ఓన్లీ హనుమాన్ ఒక్కటే సూపర్ న్యాచురల్ పవర్స్ హీరోకి వస్తాయి తప్పితే మిగతా అన్ని ఫ్యాంటసీ ఫిలిమ్స్. ఇది కూడా ఒక ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీ మిక్స్ చేసిన జానర్ అండి. నాకు అలాంటి సినిమాలు చూడడానికి చాలా ఇష్టం. సో వై నాట్ మనం ట్రై చేసి అలాంటి ఎందుకు అచీవ్ చేయలేమని ట్రై చేస్తున్నాం అంతే. సూపర్ యోధుడు అంటే బాగా కండలు పెంచేసి బాగా విభత్సంగా ఉంటుంటారు కదా, మీరు స్లిమ్గా ఉన్నారు, మరి దీనికి ఏమైనా కసరత్ చేస్తున్నారా? బాడీ బిల్డప్కి ఏమైనా ఉందా లేదా? మళ్ళీ అదే క్వశ్చన్ మీరు చేయమంటే చెప్పండి సార్, చేసేస్తాను ఒకసారి 6 ప్యాక్. మళ్ళీ అదే అడుగుతున్నారు. కాదు అంటే అది అవసరం లేదు సార్. అంటే కథ మనకి కావాలంటే కథ సపోర్ట్ చేస్తూ ఉంటే అది అవసరం లేదు. కథ అవసరం అయితే చేయొచ్చు, అంతేగాని అదేదో నేను చూపించుకోవడానికి నేను చేయడానికి చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మలేషియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారంట సార్. మలేషియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారంట. అవును సార్. అదే దాని గురించి ఏమైనా చెప్తారా మరి? అంటే సినిమాకి ఒక ఫారెన్ యాక్షన్ మాస్టర్ చేశారు సార్, యాక్షన్ కొరియోగ్రాఫరు. సో ఆయన ఒక 10 days ట్రైనింగ్ ఇస్తాను రమ్మంటే నేను వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని రావడం జరిగింది.